ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే గత నెల రోజుల నుండి పవిత్రతమైనటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క పాలక మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో బూతుల నాయుడు గారు ఒక TV5 అనే ఒక ఛానల్ని పెట్టుకొని ఆర్థికంగా ఎదిగిన వ్యక్తికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ పదవిని అంటగట్టడమే పెద్ద నేరం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను పాలక మండలి కాపాడాలి. ఆ పవిత్రతను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందేలా వాళ్ళు చర్యలు కానీ కార్యవర్గం యొక్క పాలన కానీ ఉండాలి. కానీ ఏదైతే గత 3-4 నెలల క్రితం తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి నానా యాగి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రుద్దే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే రాద్ధాంతం చేశారో అది బెడిచి కొట్టి తిరిగి ఆ వెంకటేశ్వర స్వామి బుద్ధి వచ్చే విధంగా ఆ తప్పును తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే చేసిందని చెప్పేసి కోర్టుల ద్వారా తేటతెల్లమైంది. ఆ తదనంతరం ఎవరైతే ఈ బూతుల నాయుడు ఉన్నాడో టీటీడీ చైర్మన్గా అతని రాసలీలలు సీసీ ఫుటేజ్ల ద్వారా సోషల్ మీడియా కొన్ని ఛానళ్లలో బహిర్గతమైన సంగతి రాష్ట్ర ప్రజలే కాదు యావత్ ప్రపంచం చూసిన మాట వాస్తవం. అటువంటి బూతుల నాయుడిని పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్గా తొలగించాలని చెప్పేసి ఏదైతే నిన్నటి రోజున తిరుపతిలో అతను బస చేసే ఒక హోటల్ దగ్గర వైసీపీ నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే బూతుల నాయుడిని పాలక మండలి నుంచి తప్పించాల్సింది పోయి అతను చేసిన తప్పును ఎత్తి చూపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన SC/ST అట్రాసిటీ కేసులు పెట్టి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి పెద్దలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కటే తెలియజేస్తున్నాం. గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అప్పట్లో SVB శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అయినటువంటి భక్తి ఛానల్ చైర్మన్గా సినిమా యాక్టర్ అయినటువంటి పృథ్వీ గారు ఒక చిన్న ఆడియో బయటికి వస్తేనే అప్పటి ముఖ్యమంత్రి మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజే టీటీడీ చైర్మన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు హిందూ ధర్మాన్ని పరిరక్షకులం, హిందూ ధర్మం మా వల్లనే నడుస్తుంది, మేము లేకపోతే హిందూ